అందరికీ దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ నైటీస్. ఈ రోజు అయితే మీ ముందుకి కాటన్ పైపింగ్ నైటీస్ తో వచ్చానండి. చాలా డేస్ అవుతుంది కాటన్ పైపింగ్ నైటీస్ వీడియో పెట్టక. చాలా మంది కస్టమర్స్ అయితే అడుగుతున్నారు. మొత్తానికైతే చాలా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ తో అయితే వచ్చానండి. అండ్ మీరు వీడియోలోకి వెళ్లే ముందు అయితే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన నైటీస్ కి ఒక లైక్ ఇవ్వండి. ఇంత మంచి కలెక్షన్ తెచ్చాను కదా, ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో నైటీస్ కావాలనుకున్న వాళ్ళకైతే మన నైటీస్ని అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ముందు ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి మోడల్స్ అయితే తెస్తున్నాము. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మీకే ముందు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరే మంచి మంచి కలర్స్ ముందు బుక్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీరు కొనాలనుకున్నప్పుడు కొనవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి నష్టం అయితే ఉండదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ అయితే నాట్ అవైలబుల్ అండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది. ముందుగానే పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత అండ్ అడ్రస్ క్లారిటీగా పెట్టాలి. అండ్ మినిమం 2 days డిస్పాచ్ టైం అయితే ఉంటుంది. డిస్పాచ్ అయిన తర్వాత మీకు ట్రాకింగ్ ఐడి కంపల్సరీ ఇస్తాము. త్రూ ఇండియన్ పోస్ట్ అయితే మేము సెండ్ చేస్తాము పార్సిల్స్. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఎక్కడికైనా సరే విలేజెస్ కి కూడా సెండ్ చేస్తాము. సో మీరు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. మా సైడ్ కొరియర్ సర్వీస్ ఉందా లేదా, మాకు పార్సిల్ ఇస్తారో ఇయ్యరో అని టెన్షన్ పడకండి. ఖచ్చితంగా ప్రతి పర్సన్ కి పార్సిల్ అయితే రీచ్ అవుతుంది. కాకపోతే అడ్రస్ ని బట్టి అనమాట. మాది హైదరాబాద్ వనస్థలిపురం. మా నుంచి మేము డిస్పాచ్ చేసేది మేము ఆటోనగర్ నుంచి డిస్పాచ్ చేస్తాము. సో మీకు మా డిస్టెన్స్ టు మీది ఎంత దూరం ఉంది దాన్ని బట్టి, లాంగ్ డిస్టెన్స్ ని బట్టి మీకైతే పార్సిల్ రీచ్ అవుతుంది. 1 or 2 days అటు ఇటు అవుతుంది. అంతేకాని ఖచ్చితంగా మీకైతే పార్సిల్ అయితే రిసీవ్ అవుతుంది. మీ పార్సిల్ మీకు ఇంటికి వచ్చేంత వరకు మా రెస్పాన్సిబిలిటీ అయితే ఉంది. అయ్యో ముందుగానే పేమెంట్ చేశాం కదా, మా పార్సిల్ మాకు వస్తుందో రాదో, మధ్యలో ఎవరైనా తీసేసుకుంటారనేసి అస్సలు భయపడకండి. ఖచ్చితంగా మీ పార్సిల్ మీ ఇంటికి వచ్చేంత వరకు మా రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది. అంత డౌట్ ఉంటే చూడండి, మన ఛానల్ని ఎంతమంది అంటే నాకు సబ్స్క్రైబర్స్ తక్కువే ఉండొచ్చు, వ్యూస్ తక్కువే రావచ్చు, కానీ తీసుకునే కస్టమర్స్ మాత్రమే చూస్తున్నారండి మన వీడియోస్ని. అంటే ఇప్పుడు ఒక 100 వ్యూస్ వచ్చాయనుకోండి, 100 వ్యూస్లలో ఆల్మోస్ట్ 30-40 మెంబర్స్ దాకా ఆర్డర్స్ ఇస్తున్నారు. అంత అంటే మన కస్టమర్స్ అంత జెన్యున్ గా ఉన్నారు. సో మేము కూడా జెన్యున్ గా ప్రోడక్ట్ అందిస్తేనే కదండి మాకు మంచి పేరు వస్తుంది. అందుకనేసి మీరు ఎలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అండ్ పార్సిల్ రిసీవ్ చేసుకున్న తర్వాత మాత్రం పార్సిల్ అన్బాక్సింగ్ వీడియో అయితే మస్ట్ అండ్ షుడ్ గా తీయండి. అండ్ ఎందుకు అనంటే ఏదైనా చిన్న చిన్న డ్యామేజెస్ ఉంటే మాక్సిమం మేమే చెక్ చేస్తున్నాము పార్సిల్ ప్యాకింగ్ చేసేటప్పుడు. బట్ లాట్ ఆఫ్ పార్సిల్స్ ఉంటాయి కదా, సో ప్యాకింగ్ చేసేటప్పుడు కొన్ని స్కిప్ అవుతూ ఉంటాయి. సో మీకు ఒకే పార్సిల్ కదా అండి, మీరు వీడియో తీసారనుకోండి, వీడియోలో ఏదన్నా కనిపించింది అనుకోండి డ్యామేజ్, ఎక్స్చేంజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ మన దగ్గర అయితే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్. ఎందుకంటే అన్ని డీటెయిల్స్ నేను వీడియోలోనే చెప్తాను. ఆ డీటెయిల్స్ అన్ని ఓకే అనుకుంటేనే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి అయితే వచ్చేసి మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసేసుకోండి. ఓకేనండి, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. చాలా లేట్ అయిపోయింది, కానీ ఇవన్నీ చెప్తేనే కస్టమర్కి అర్థమవుతుందండి. ఎందుకంటే ఒక కస్టమర్ తీసుకుంటున్నారంటే మన మీద ఎంతో నమ్మకం పెట్టి తీసుకుంటారు. నేను ఇన్ని క్లియర్గా చెప్పినప్పుడు మాత్రమే కస్టమర్కి నెక్స్ట్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా అర్థమవుతుంది. సో అందుకనేసి ఇవన్నీ చెప్తున్నాను. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఎంత మంచి కలెక్షన్ ఉందో. ఇవైతే కాటన్ పైపింగ్ నైటీస్ అయితే అంటామండి. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. అండ్ ఇది నేను DCM బ్రాండ్ ఫ్యాబ్రిక్ అని అయితే నేను మెన్షన్ చేస్తాను ప్రతి దగ్గర. అవునండి, ఫ్యాబ్రిక్ DCM బ్రాండ్ అండి, నైటీ బ్రాండ్ DCM కాదు. ఈ నైటీకి యూజ్ చేసే ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అంటే క్లాత్, ఈ క్లాత్ DCM బ్రాండ్ది. అంతేకాని ఒక కస్టమర్ నాకు కామెంట్ పెట్టారు, ఈవిడ DCM బ్రాండ్ నైటీస్ అని అమ్ముతుంది, కానీ ఇవి DCM బ్రాండ్ కాదు, అసలుకి వీటికి ఎలాంటి బ్రాండ్ లేదు అనేసి కామెంట్ పెట్టింది నాకు. కానీ నేను చెప్పేది ఫ్యాబ్రిక్ పేరండి. ఫ్యాబ్రిక్ DCM బ్రాండ్, మీరు ఎక్కడైనా అడగండి, ఇది మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్. అంతేకాని మేము ఫ్యాబ్రిక్ తెచ్చి స్టిచ్చింగ్కి ఇస్తాము. సో నేను ఫ్యాబ్రిక్ నేమ్ చెప్తున్నాను, అంతేకాని ఆ బ్రాండ్ నేమ్ చెప్పట్లేదు. ఎందుకంటే నేను ఎలాంటి బ్రాండ్లు వేయను.
ఎందుకంటే నేను బ్రాండ్ ఏమీ చేయించుకోలేదు రిజిస్ట్రేషన్. సో అందుకే నేను ఎలాంటి బ్రాండ్స్ వేయండి. ఇంకా నేను రిజిస్ట్రేషన్ చేయించుకొని బ్రాండ్ నేమ్ వేసి ఇవన్నీ వేస్తే కస్టమర్కి ఇంకా అమౌంట్ ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు. ఇలా ఇచ్చేసినంత మాత్రం ఇప్పుడు మనం బ్రాండ్ నేమ్ ఉన్నా సరే లేబుల్ అందరం కట్ చేసుకుని వేసుకుంటాం. లేబుల్తో సహా చాలా మంది వేసుకోరు, కుచ్చుకోబోతుంది లేబుల్ అనేసి. అంతేగాని ఫ్యాబ్రిక్ విషయంలో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే నాకు రిపీటెడ్ 100లో ఒక్క మెంబర్ మాత్రమే ప్రాబ్లం చేస్తుందండి. ఎందుకంటే అలాంటి వాళ్ళకి ఏం తీసుకున్నా నచ్చదు. కానీ 100లో 99 మెంబర్స్ సూపర్ ఉన్నాయని పెడుతున్నారు. అంటే అది నా క్వాలిటీలో తప్పు కాదు, వాళ్ళ చూసి చూపులో తప్పు ఉంటుంది అంతే మిగతాదంతా ఏమి ఉండదండి. వాళ్ళు ఏంటంటే అలాంటి వాళ్ళకి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఆ పావులా పెడతారు, పెట్టి రూపాయి లాభం ఆశిస్తారనమాట. సో అలాంటి వాళ్ళకి ఎంత మంచి ఫ్యాబ్రిక్తోనే ఇచ్చినా సరే సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అలాంటి వాళ్ళని కామెంట్స్ చూసినా సరే మీరు పట్టించుకోకండి. మంచి కామెంట్స్ చాలా మంది పెడుతున్నారు, మంచిది తీసుకోండి. నెగిటివ్ ఒకటి పెట్టినా సరే మంచిది 100 పెడుతున్నారు, అలాంటివి మీరు తీసుకోండి. అప్పుడైతేనే మీకు తెలుస్తుంది. అండ్ మీకు కొన్న తర్వాత మీకు ఆల్వేస్ తెలుస్తుంది. కొన్న తర్వాత మీరే అంటారు ఫ్యాబ్రిక్ సూపర్ ఉంది అనేసి. ఓకేనా అండి. ఇవన్నీ మన పాత కస్టమర్స్కి తెలుసు, బట్ కొత్త వాళ్ళ కోసం చెప్పానమాట. సరే అండి, నేను కలెక్షన్ చూపించేస్తాను. చూడండి, మంచి గ్రీన్ కలర్ అండి. ఇది ఏమంటారంటే రెక్సోనా గ్రీన్ అంటారు కదా, ఆ కలర్ అనమాట. చాలా బాగుంది. దానికైతే ఇట్లా చూడండి దగ్గర నుంచి మంచి రెక్సోనా గ్రీన్ అండి. దీనికైతే కలర్ కాంబినేషన్ పింక్ అయితే ఇచ్చారు. మంచి పింక్, అంటే ఇది పర్పుల్ పింక్ లాగుందనమాట. మంచి కాంబినేషన్ అయితే ఇచ్చారు. అండ్ దీనిపైన డిజైన్ అనేది ఇదైతే కలర్ అయితే పోదు అండి, ప్రింట్ కూడా పోదు, కలర్ ఫేడ్ అవ్వవు, కలర్ షేడ్ అవ్వదు. బట్ 3-4 వాషెస్ వరకు అయితే మీరు సపరేట్గా వాష్ చేసుకోండి. ఎందుకు అనంటే ఏదైనా సరే ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ కలర్ బ్లీడ్ అవుతుంది. మీరు బకెట్లో 2-3-4 టైమ్స్ వాష్ చేసినప్పుడు బ్లీడ్ అవుతుంది. బట్ కలర్ మాత్రం ఫేడ్ అవ్వదు, షేడ్ అవ్వదు. కలర్ ఫేడ్ అవ్వదు, షేడ్ అవ్వదు అంటే ఒకటే అండి. ఇప్పుడు ఈ నైట్ ఈ కలర్లో మీరు తీసుకున్నారు అంటే మీరు వేసేంత వరకు, అంటే మీరు దీని లైఫ్ అంటే నైటీ లైఫ్ ఉన్నంత వరకు ఇది కలర్ ఇంతే ఉంటుందండి. ఓకేనా. మీరు ఎన్నిసార్లు ఉతికినా సరే కలర్ ఇంతే ఉంటుంది. కానీ ఒకసారి బకెట్లో వేయగానే కలర్ బ్లీడ్ అవుతుంది కదా, ఇవి కలర్ పోతాయని టెన్షన్ పడకండి. కలర్ బ్లీడ్ అయినా సరే మీరు ఉతికి జాడిచ్చేసి ఆరిపోతుంది కదా, ఆరిపోయిన తర్వాత చూడండి అదే కలర్ ఉంటుందా, లేకపోతే కలర్ వెలిచిపోయిన అంటే కలర్ ఫేడ్ అయినట్టు అనిపిస్తుందా చూడండి. కలర్ ఫేడ్ అవ్వడము, షేడ్ అవ్వడము అండ్ కలరు ఏమంటారు కలర్ బ్లీడ్ అవ్వడము, ఈ త్రీ వర్డ్స్లో కలర్ మస్తు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ని చూసి తీసుకోండి అంతే. 100% చెప్తున్నానండి, మీకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. సైజ్ కూడా మంచి ఫ్రీ సైజ్ ఉంటుందండి, మంచి XXL సైజ్ అయితే ఉంటుంది. మీకు మెజర్మెంట్స్ కూడా చెప్తాను, బట్ ఒకసారి చూడండి. నైటీ చూస్తేనే అర్థమవుతుందండి క్వాలిటీ అనేది. ఎవరికైనా సరే క్వాలిటీ చూస్తేనే అర్థమవుతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒకటి చూపించి మీకు పంపించేటప్పుడు వేరే అయితే మేము పంపించామండి. ఇక్కడ ఏదైతే క్వాలిటీ చూపిస్తున్నానో అదే క్వాలిటీ నేనైతే మీకు సెండ్ చేసేటప్పుడు పంపిస్తాను. చూడండి, 290 రూపీస్ అండి ప్రైస్ అయితే. నైటీ ప్రైస్ అయితే 290 రూపీస్. 9030902334 మా వాట్సాప్ నెంబరు. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. మినిమం అయితే 2 నైటీస్ తీసుకోవాలండి. 2 to 4 నైటీస్ షిప్పింగ్ అయితే 80 రూపీస్ ఉంటుంది. ఇండియాలో ఎక్కడికైనా సరే సేమ్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఇంకా ఎక్కువ క్వాంటిటీ అనేది తీసుకోవచ్చు. క్వాంటిటీని బట్టి క్వాంటిటీ అంటే మీకు ఇప్పుడు 5, 6, 7 అట్లా నైటీస్ క్వాంటిటీని బట్టి షిప్పింగ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అంతేగాని డిస్టెన్స్ని బట్టి షిప్పింగ్ అయితే ఉండదండి. ఇండియాలో ఎక్కడికైనా సరే సేమ్ షిప్పింగ్. మీరు ఇప్పుడు 4 తీసుకున్నా సరే, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏపీ వాళ్ళు 4 తీసుకున్నా సరే 80 రూపీస్ షిప్పింగ్లో వచ్చేస్తుంది. మీరు నార్త్ మహారాష్ట్ర ముంబై సైడ్ వాళ్ళు 4 తీసుకున్నా సరే 80 రూపీస్ షిప్పింగ్లో వచ్చేస్తుంది. అక్కడైతే నో ప్రాబ్లం అండి. షిప్పింగ్ అయితే క్వాంటిటీని బట్టి పెరుగుతుంది, బట్ డిస్టెన్స్ని బట్టి కాదు మన దగ్గర. ఓకేనా. ఇప్పుడైతే మీకు మెజర్మెంట్స్ చెప్తాను చూడండి. ఇవి నైటీ హ్యాండ్ వచ్చేసి సంక నుంచి తీస్తారండి. హ్యాండ్ అయితే ఓకేనా, కనిపిస్తుంది కదా, హార్మ్ కింది నుంచి తీస్తారనమాట.
చూడండి చెస్ట్ సైజ్ 25 ఉంది, అంటే అరౌండ్ 50 అండి. హ్యాపీగా XXL, XXL వాళ్ళైతే వేసుకోవచ్చు. చెస్ట్ 50 అంటే అర్థమైపోతుంది కదా. అండ్ లెంత్ మాత్రం 56 ఉంటాయి. ఇవి లెంత్ వచ్చేసి 56 ఉంటాయి. అండ్ హిప్ కూడా 60కి ప్లస్ ఉంటుందండి. హిప్ సైజ్ అయితే మంచిగా XXL, XXL వాళ్ళకైతే నేను సజెషన్ చేస్తానండి. చెస్ట్ 50. చూడండి మీకు ఒకసారి హ్యాండ్ లెంత్ కూడా చెప్తాను. చూడండి హ్యాండ్ ఇక్కడ 11 వరకు వచ్చిందండి. 3.5 ఇంచెస్ మనము భుజం తీసేసినా సరే మిగతాదంతా హ్యాండే ఉంటుందండి. 8 ఇంచెస్ ఉంటుంది మినిమం. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ విడ్త్ 8 అంటే అరౌండ్ 16 ఇంచెస్ అండి. మీకు లోపల కొంచెం ఖర్చు కూడా ఇస్తాము. కొంచెమే ఒక బిగ్ హ్యాండ్ అనుకోండి, మీరు లూజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకనే ఖర్చు కూడా ఇస్తాము. ఈ ఒక్క నైటీ చూసారు కదా, సేమ్ ఇవే మెజర్మెంట్స్ తోని మిగతా నైటీస్ అన్ని ఉంటాయి. కలర్స్ అనేది ఫాస్ట్గా చూపించేస్తాను. రేట్స్ అన్ని సేమ్ ఉంటాయి అంతే, వేరే ప్రైస్ తేడా ఉండదు, సైజ్ ఏం తేడా ఉండదు, అన్ని సేమ్ ఉంటాయి. కలర్స్ అన్ని ఫాస్ట్గా చూపించేస్తాను. చూడండి దీంట్లో మీకు 4 పీసెస్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ అండి. దానిపైన ఇలా డిజైన్ అయితే వచ్చింది. ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదండి మీకు నెక్ పార్ట్ లో, ఇక్కడ ఏదైతే వచ్చిందో అదే హ్యాండ్స్ కి వస్తుందండి. ఇలా మిస్ అండ్ మ్యాచ్ అంటారు దీన్ని. ఇదైతే ఇక్కడ ఏ డిజైన్ అయితే వస్తుందో హ్యాండ్స్ కూడా అదే డిజైన్ అయితే వస్తుంది. ఇది తేడా ఏముండదు. చూడండి ఆ నెక్ పార్ట్ లో ఏదైతే వచ్చిందో మీకు అదే కలర్ హ్యాండ్కి వస్తుంది. ఇక్కడ కూడా అంతే, నెక్ పార్ట్ లో ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ హ్యాండ్కి కూడా వస్తుంది. ఓకేనా, కావలసిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. చాలా క్వాంటిటీ అయితే వచ్చాయి నైటీస్. నెక్స్ట్ వచ్చేసి మంచి డార్క్ రెడ్ అండి. ఇది మెరూన్ కిందికి కూడా రాదు, డార్క్ రెడ్ అండి ఇది. దానిపైన ఇలా ప్రింట్ అయితే వచ్చింది. ప్రింట్ అయితే పోదు అండి, మంచిగా ఉంటుంది. కలర్ ఫేడ్ అవ్వదు, కలర్ షేడ్ అవ్వదు, ప్రింట్ కూడా పోదు. లైట్ గా అయితే స్ట్రింక్ అవుతుందండి. ఒక 1 ఇంచ్ నుంచి స్ట్రింక్ అవుతుంది. సో మీరు ఆ హైట్ ని బట్టి తీసుకోండి, దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకోండి. నేనైతే ఎవరికి సజెషన్ చేస్తానంటే, చెస్ట్ సైజ్ 50 కదా, అంటే XXL ఉండి హైట్ తక్కువగా ఉంటారు కదా వాళ్ళకైతే ఇవి, అంటే 5'1", 5'2" అలా ఉంటారు కదా, వాళ్ళకైతే నేనైతే సజెషన్ చేస్తాను ఈ నైటీస్. XXL అంటే బాగా, అంటే పర్సనాలిటీ మంచి గుడ్, అంటే హెల్దీ పర్సన్స్ ఉంటారు కదా, హెల్దీగా ఉండి కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అంటే 5'1", 5'2" అలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే మంచిగా ఫిట్ అవుతాయి. చూడండి ఎంత క్వాంటిటీ వచ్చాయి నైటీస్ అయితే, చాలా క్వాంటిటీ అయితే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి మంచి మెరూన్ అండి. మెరూన్ పైన ఇలా వచ్చింది ఫ్లవర్స్ అయితే. దీంట్లో కూడా మీకు 4 పీసెస్ అయితే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి. బ్లూకి ఇలా పింక్ వచ్చిన దగ్గర నుంచి చూపిస్తాను. మంచి ఇవేంటారు జామెట్రికల్ డిజైన్ అయితే వచ్చిందనమాట. దీంట్లో కూడా మీకు 3 పీసెస్ అయితే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ అండి. మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉందనమాట. ఇలా మంచి డిజైన్ అయితే వచ్చింది, డిఫరెంట్ డిజైన్ అండి. దీంట్లో కూడా మీకు 3 పీసెస్ అయితే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ అండి, బాగుంది కలర్ అయితే. మంచి ఎల్లో కలర్ అండి. దానిపైన ఇలా ఇక్కతి డిజైన్ అయితే వచ్చింది, చాలా బాగుంది. పోచంపల్లి డిజైన్ లాగా వచ్చింది అనమాట. దీంట్లో మీకు వచ్చేసి 4 పీసెస్ అయితే వచ్చాయండి. నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ కలర్. ఇక్కడ మీకు ఏదైతే ఓపెన్ చేసి చూపించానో అదే కలర్ వేర్ అనమాట. దానికి పింక్ కాంబినేషన్ అయితే వచ్చింది. దీంట్లో ఒక 2 పీసెస్ అయితే వచ్చాయండి. నెక్స్ట్ వచ్చేసి మంచి ఎల్లో అండి, లెమన్ ఎల్లో లాగా ఉందనమాట ఇది. దీనిపైన ఇలా మంచి ఇక్కది పోచంపల్లి డిజైన్ అయితే వచ్చింది, బాగుందండి నైటీ. మంచి అంటే పేస్టల్ కలర్స్కి దగ్గరలో ఉన్నాయన్నమాట. దాంట్లో 2 పీసెస్ అయితే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రౌన్ కలర్ అండి, చాలా బాగుంది. సేమ్ ఇది ఒకే డిజైన్, కాకపోతే కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ అయింది. దీంట్లో కూడా ఒక 2 పీసెస్ అయితే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కత్లోనే అండి, ఇది ఒక కలర్ వచ్చింది, చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా.
దీంట్లో కూడా ఒక 2 పీసెస్ అయితే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి. పింక్ పైన ఇలా వచ్చింది డిజైన్ అయితే. చాలా బాగుందండి డిజైన్ కానీ కలర్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంది. దీంట్లో మీకు ఒక 3 పీసెస్ అయితే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి. దీంట్లోనే ఇలా దీనిపైన కూడా ఇవి కూడా ఇక్కతి డిజైన్స్ అండి. ఇలా మంచి కలంకారీ డిజైన్స్ అనమాట. చాలా బాగుంది. ఇలా అయితే 3 పీసెస్ అయితే వచ్చాయండి. నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి అయితే వచ్చేసేయండి. అండ్ మీకు ఇంకా రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే ఫొటోస్ మేము వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేస్తూ ఉంటాము. రెగ్యులర్గా అప్డేట్స్ కావాలనుకున్న వాళ్ళైతే వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, జాయిన్ అవ్వచ్చండి. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా ఉంది కలెక్షన్, చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ వచ్చేసి మీకు మంచి బ్లూ చూడండి. దీనిపైన డిజైన్ ఎంత బాగుందో, డిఫరెంట్గా ఉంది డిజైన్ కూడా. బ్లూ కలరు, నావీ బ్లూ అనమాట. దాంట్లో ఒక 3 పీసెస్ అయితే వచ్చాయండి. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ అండ్ వుడ్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇది చాలా బాగుంది డిజైన్. ఇక్కడ ఏదైతే మీకు నెక్ పార్ట్లో వస్తుందో హ్యాండ్ అయితే అదే వస్తుంది, తెలుసు కదా మీకు అందరికీ. సో దీంట్లో అయితే 3 పీసెస్ అయితే వచ్చాయండి. అండ్ దీనికి ఇప్పుడు ఆపోజిట్ అనమాట. అయితే ఇదేమో బాడీ వస్తుంది, ఇదేమో నెక్ వస్తుంది. చూపిస్తాను చూడండి. దానికి ఆపోజిట్ చాలా బాగుంది డిజైన్. దీంట్లో ఒక 3 పీసెస్ అయితే వచ్చాయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక మంచి బ్లాక్ కలర్ నైటీ అయితే చూపిస్తున్నానండి. బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది. దానిపైన ఫ్లవర్ డిజైన్ అయితే చూడండి నమ్మరు కదా మీరు. DCM బ్రాండ్ అంటే చూడండి, DCM. నేను చెప్పేది ఇదే అనమాట. అంటే ఈ ఫ్యాబ్రిక్ పేరు DCM అని చెప్తున్నాను, ఓకేనా. ఒక కస్టమర్ పెట్టారు కామెంట్, ఆవిడ కోసం అని చెప్తున్నాను. మళ్ళీ మేము బ్రాండ్ అంటే ఫ్యాబ్రిక్ బ్రాండ్ DCM అని చెప్తున్నాం. ఆవిడ ఏమంటదంటే నైటీ బ్రాండ్ DCM అని చెప్పి వేరేది ఇస్తుంది, అసలు బాగాలేదు అని చెప్తుంది అనమాట. దీంట్లో అయితే మీకు 3 పీసెస్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇలా గ్రే కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది. డిజైన్ అయితే ఇలా ఉంటుందండి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూడండి. దీంట్లో కూడా మీకు ఒక 3 పీసెస్ అయితే వచ్చాయండి. నెక్స్ట్ మీకు దీనికి ఆపోజిట్ అనమాట. అంటే ఇదేమో బాడీ వస్తుంది, ఇదేమో నెక్ పార్ట్ వస్తుంది. చూడండి, గ్రీన్ కలర్ ఏమో బాడీ అండ్ నెక్ పార్ట్ ఏమో గ్రే కలర్ అనమాట. ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది. దీంట్లో కూడా మీకు ఒక 3 పీసెస్ అయితే వచ్చాయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక మంచి ఏమంటారు, ఇది కొంచెం డార్క్ చాక్లెట్ కలర్కి బ్రౌన్ కలర్కి అట్లా ఉందనమాట. అంటే సేమ్ యాజ్ టీజ్గా కలర్ అయితే కనిపిస్తుంది. కొన్ని కలర్స్ చెప్పడానికి రాదండి నాకు, సో అందుకని చెప్తున్నాను. దీంట్లో అయితే ఒక 3 పీసెస్ అయితే వచ్చాయి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు ఇక్కత్ డిజైన్లోనే ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చింది. మంచి పేస్టల్ కలర్లో వచ్చిందండి షేడ్ అయితే. దీంట్లో ఒక 2 పీసెస్ అయితే వచ్చాయి. ఇది మీకు ప్రాబ్లం ఏం కాదండి. ఇక్కడ ఏమవుతుందంటే ఒక నైటీ మీద ఒక నైటీ పడడం వల్ల ఇలా మలుచుకుంటుంది, అంతేగాని స్టిచ్చింగ్ ప్రాబ్లం అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసి మీకు అదే సేమ్ డిజైన్లో కలర్ కాంబినేషన్ చేంజ్ అయిందనమాట. చాలా బాగుంది కలర్ అయితే. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే వచ్చేసేయండి. ఇది ఫైనల్ అండి. ఇక మళ్ళీ డీటెయిల్స్ అన్నీ చెప్తున్నాను చూడండి. వీటి ప్రైస్ అయితే 290 రూపీస్ ఈచ్ వన్ అండి. మినిమం అయితే 2 నైటీస్ తీసుకోవాలి. 2 to 4 నైటీస్ అయితే షిప్పింగ్ 80 రూపీస్ ఉంటుంది. ఇండియాలో ఎక్కడికైనా సరే సేమ్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఇది మా వాట్సాప్ నెంబర్ 9030902334. ఒకవేళ మీకు ఫొటోస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను. గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. రెగ్యులర్గా అక్కడైతే ఫొటోస్ వస్తాయి, ఇక్కడ వీడియోస్ వస్తాయి, అక్కడ ఫొటోస్ వస్తాయి సేమ్ నైటీస్. నచ్చిన వాళ్ళు అండ్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. నేను అవైలబిలిటీ చెక్ చేస్తాను. అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత మీకు టోటల్ అమౌంట్ చెప్తాను. అమౌంట్ చెప్పిన తర్వాత మీరు అడ్రస్ అండ్ అమౌంట్ స్క్రీన్ షాట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అమౌంట్ స్క్రీన్ షాట్ పెట్టేటప్పుడు ట్రాన్సాక్షన్ ఐడి డీటెయిల్స్ కానీ ఉండాలి, లేదంటే మీ ఫోన్పే నేమ్ ఉండాలి. ఎందుకంటే మేము టాలీ చేసుకోవాలి కదా. ఎందుకంటే ఎట్ ఏ టైం 3-4 పేమెంట్స్ వస్తూ ఉంటాయి ఒక్కోసారి. సో అలాంటప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. సో అందుకని ట్రాన్సాక్షన్ ఐడి కానీ మీ నేమ్ కానీ చెప్పారనుకోండి, ఫోన్పేలో మీకు ఏ నేమ్ అయితే వస్తుందో అది చెప్పారనుకోండి, మాకు ఈజీగా టాలెంట్ చేసుకోవడం అయితే వస్తుంది. అదొక హెల్ప్ అయితే చేయండి. అండ్ అడ్రస్ పెట్టేటప్పుడు అయితే చాలా మంది నేమ్ మిస్ చేస్తున్నారు, ఫోన్ నెంబర్ మిస్ చేస్తున్నారు, హౌస్ నెంబర్ మిస్ చేస్తున్నారు, అండ్ పిన్ కోడ్ మిస్ చేస్తున్నారు. ఇలా మిస్ చేయకుండా క్లారిటీగా పెట్టండి, చాలా బాగుంటుంది. అలా అయితే
మాకు రాయడానికి ఈజీగా ఉంటుంది అండ్ మీరు కొరియర్ చేసినప్పుడు వాళ్ళు పార్సిల్ వాళ్ళు మీకు సెండ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. మీ అడ్రస్కి కూడా ఫాస్ట్గా రీచ్ అవుతుంది క్లియర్గా ఉంటే. లేకపోతే హోల్డ్లో పడిపోతాయి పార్సిల్స్. హోల్డ్లో పడిపోయిన తర్వాత మా పార్సిల్ ఇంకా రాలేదని మమ్మల్ని అంటే ఏం రాదు అక్కడ. మళ్ళీ మేము కంప్లైంట్ రేజ్ చేయాలి, దాన్ని ప్రాసెసింగ్ చేయాలి, చాలా ఉంటుందన్నమాట తతంగం. సో మీరు అడ్రస్ క్లియర్గా ఇచ్చారనుకోండి హ్యాపీగా ఉంటుంది. ఓకేనండి. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఎవరు అడగొద్దు, క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్. క్యాష్ ఆన్ డెలివరీ అవకాశం వస్తే మీరు అడగకున్నా సరే నేనైతే ఇస్తాను, బట్ లేదు, క్యాష్ ఆన్ డెలివరీ లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్. ఆన్లైన్ పేమెంట్ అంటే చాలా మంది ఇంకేం అడుగుతున్నారంటే ఇప్పుడు వేరే యాప్స్లలో నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆన్లైన్లో పే చేస్తున్నాను కదా, మీకు కూడా అలానే పే చేస్తాను ఇంటికి వచ్చిన తర్వాత పార్సిల్ అంటున్నారు. అలా కాదండి, ఆన్లైన్ పేమెంట్ అంటే మీరు ముందుగానే పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాతనే మీ ఆర్డర్ ప్లేస్ అవుతుంది అండ్ మీ పార్సిల్ సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ పార్సిల్ అన్బాక్సింగ్ వీడియో మస్ట్ అండ్ షుడ్గా తీయండి. అండ్ ఫస్ట్ నేను చాలా లెంతీగా వీడియో పెట్టానని చాలా మంది కామెంట్స్ చేస్తుంటారు కదా, వాళ్ళకి ఒకటే సమాధానం, నేను ఆ లెంతీ వీడియో పెడితేనే కస్టమర్కి అర్థమవుతుంది, కస్టమర్ దగ్గర పర్చేజ్ చేస్తారు. నాకు నా బిజినెస్ అండ్ నా కస్టమర్స్ ఇంపార్టెంట్, అంతేగాని మీ కామెంట్స్ నాకు ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే కామెంట్ పెట్టే వాళ్ళు ఖచ్చితంగా కొనరు, నాకు తెలుసు ఆ విషయం. కొనేవాళ్ళు కామెంట్ పెట్టరు, కామెంట్ పెట్టేవాళ్ళు కొనరు. ఒకవేళ కామెంట్ పెట్టారనుకోండి, కొంతమంది నేను బై చేశాను, తీసుకున్నాను, చాలా బాగున్నాయని పెడుతున్నారు ఇచ్చిన వాళ్ళు, కొన్న వాళ్ళు పెడతారనమాట కామెంట్. ఇలా పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడతారు చూసారా, అలా వాళ్ళైతే అసలు వీడియో కూడా సరిగా చూడరు కానీ కామెంట్ పెడుతుంటారు. ఓకేనా అండి, థ్యాంక్ యూ అండి. కీప్ షాపింగ్, డూ సబ్స్క్రైబ్.